నిన్న రివ్యూ చేసినప్పుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఎనర్జీ శాఖ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక యాస్కి లేకపోతే ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఎట్లా ఉంటుందో మన ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ఒక స్టాఫ్ కాలేజ్ లాంటి ఒకటి పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఆ కళాశాలలో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేస్తూ మన దగ్గర పనిచేసే ఉద్యోగ వ్యవస్థని 2 రోజుల్లో 3 రోజుల్లో హైదరాబాద్ ఆ కళాశాలలో ఉంచి దాన్ని ఎక్స్పోజర్ ఇచ్చేసి వాళ్ళు ట్రైన్ చేసి మళ్ళీ ఫీల్డ్కి పంపిద్దాం. తద్వారా వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కూడా. అటువంటి వ్యవస్థను ఇమీడియట్ గా చేయాలని చెప్పాను నేను. అది కూడా త్వరలో చేస్తాం. లేకపోతే గతంలో ఎప్పుడు లేని చాలా 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేవు. రాగానే పెండింగ్ ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ అన్ని ఇచ్చాం. సో నేను మీ అందరికీ అడగకముందే మేమే కూర్చొని మాట్లాడుకుని 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఎట్లా అని ఆలోచన చేసి ప్రమోషన్స్ ఇచ్చాం. ఈ ప్రమోషన్స్ ద్వారా ముందుకొచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. ఇంకా అక్కడక్కడ ఖాళీలు ఉంటే వాళ్ళని మేము సంతృప్తిగా చేయలేకపోతున్నాం, వర్క్ లోడ్ పడుతుందని చెప్తే ఆ ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్లన్నీ ఇప్పటికే ఐడెంటిఫై చేశాం ఉద్యోగం. 1 నెల 2 నెలల్లో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాం. కంప్లీట్ గా రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ సిబ్బందిని కూడా నియామకం చేస్తాం. తద్వారా మీకు కూడా వర్క్ లోడ్ పడుతుంది. సో నేను ఇక్కడి నుంచి కంపల్సరీ నా రాష్ట్ర ఈ పర్యటనలో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా అందులో తప్పనిసరిగా ఎనర్జీ శాఖకు సంబంధించిన రివ్యూ కూడా ఒక 15-20 నిమిషాలు పెట్టుకుంటారు. మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. సో వరంగల్లో ఉన్నటువంటి మన ఎన్పీడీసీఎల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా ప్రాముఖ్యత కలిగింది. అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఖమ్మం వరకు ఆ గోదావరి నది పరివాహ ప్రాంతం అంతా మీదే. సో మీరు ఈ ప్రాంతంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ అవతల నుంచి మొదలు పెడితే ఇక్కడ చివరికి ఎక్కడికి వచ్చే వరకు సీతమ్మ సాగర్ దాకా అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నిటికీ మీ విద్యుత్ శక్తి అవసరం. అవన్నీ మీ అన్ని పని చేస్తేనే నీళ్ళు మాత్రం. ఎక్కడ తేడా వచ్చినా ఎక్కడెక్కడ లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టిన కూడా ఎక్కడెక్కడ ఆగిపోతారు. సో మీది చాలా స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నిరంతరం ఒకరికొకళ్ళు అందిపుచ్చుకుని నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకే కాదు ఐ విష్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్తూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తులో వీఆర్ థింకింగ్ అంటే పనిచేసే ఈ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీ వాంట్ టు థింక్ సంథింగ్ అబౌట్ దెమ్ అండ్ ఏదైనా ఒక స్కీమ్స్ కొన్ని వర్కౌట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేసే స్కీమ్స్ తయారు చేస్తే మీరు కూడా మెంటల్ గా ఫ్రీ అయ్యి సొసైటీ కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీ బాధ్యతను కూడా ఏదైనా చేయాలనే ఆలోచన విల్ కమ్ అవుట్ సమ్ స్కీమ్స్ తొందరలో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా దూరం నుంచి వచ్చారు మీరంతా, క్షేమంగా జాగ్రత్త మళ్ళీ మీ ప్రాంతానికి వెళ్ళి ఎంజాయ్ ది ఫెస్టివల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాజ్ పర్ యూర్ డైరెక్షన్ సార్, డిపార్ట్మెంట్ తరఫున సార్ ఎన్పీడీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ క్వాలిటీ సప్లై ఇస్తారు సార్. అండ్ ఆల్సో పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా సార్. సారీ నేను ఇంకోటి మర్చిపోయాను. పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి ఇంతకుముందు
ఓన్లీ మన ఎంప్లాయీస్కి ఫోన్ చేస్తూ ఉండేవాడు. మనం 108 ఎట్లయితే అంబులెన్స్ కోసం అవసరం పడాలని ఫోన్ చేస్తారో 1912 ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఎవరైనా ఏ ప్రాంతం నుంచి అయినా 1912 ఫోన్ చేసి మీ పేరు మీ అడ్రస్ మీ సమస్య చెప్తే వెంటనే అక్కడి నుంచి ఆ నియరెస్ట్ ప్లేస్ లో పనిచేసే ఉద్యోగస్తుకి సమాచారం వచ్చి అటెండ్ చేయమని చెప్పేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. మీరు ఈ నెంబర్ను కూడా విరివిగా ప్రజల్లో తీసుకొని వెళ్ళండి. ఐ రిక్వెస్ట్ మా మీడియా మిత్రులు కూడా చెప్తాం. 1912 ఇది లైఫ్ లైన్ లాగా అందరికీ ప్రచారం తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ హర్యానా కాశ్మీర్ ఎన్నికలపై స్థానం చెప్పారు. బ్రీఫింగ్ ఉందని చెప్పారు. సార్ ఏం చెప్పట్లేదు కదా పెట్టి ఆయన కూర్చుంటాడు. బ్యాక్ బయట